తెలంగాణ రాష్ట్రంలో గన్‌మెన్‌లకు సంబంధించినటువంటి వివాదం తారస్థాయికి చేరింది. ఈ మధ్య కాలంలో ఆర్ఎస్‌పీకి సంబంధించినటువంటి భద్రత విషయంలో ప్రభుత్వం చాలా వరకు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉందంటూ కూడా ఆర్ఎస్‌పీకి సంబంధించినటువంటి అభిమానులు చెప్తా ఉన్నారు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత వీరబాబు ఉన్నారు. చెప్పండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి భద్రత అంశంలో చాలా వరకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? 100% కుట్రపూరితంగానే ఉంటుంది. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో పోరాడిన రేవంత్ రెడ్డి ఎన్నో పోరాటాలు చేసిండు. కానీ అప్పుడు ఆ గవర్నమెంట్ ఎప్పుడు కూడా కక్షపూరితంగా చేయలేదు. ప్రతి గవర్నమెంట్కి కూడా ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. గతంలో పనిచేసిన ఐపీఎస్గా పనిచేసిన అధికారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. అనేక నక్సలైట్ ఉద్యమాలని మానిటరింగ్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు గన్మెన్లు తీసేయటం, బుల్లెట్ ప్రూఫ్ తీసేయటం, ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏందో అర్థం కావట్లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో 7-8 సంవత్సరాలు గురుకుల సెక్రటరీ పనిచేసిండు. స్కూల్నే ఒక ఉన్నతమైన కార్పొరేట్ స్థాయిలో దాన్ని డెవలప్ చేసి ఈరోజు ఏ ఒక్క స్కూల్ను కూడా ఇంతవరకు ఒక విద్యార్థులకు ఒక యూనిఫామ్ రాలేదు, బుక్స్ రాలేదు. ప్రశ్నిస్తుంటే ప్రశ్నించే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేయటం, అలాగే గన్మ్యాన్ తీసేయటం. ఇప్పుడు సావు బతుకులో కుట్టుమిట్టాడుతున్న పెద్ద సుదర్శన్ రెడ్డి కూడా గన్మ్యాన్ తీసేసిండు. ఆయన కూడా ఒక సివిల్ సప్లై మాజీ చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని ఈరోజు ఒక లైసెన్స్ రద్దు చేసిండు, గన్మ్యాన్లు తీసేసిండు. ఆయన అదే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన కొందరు వ్యక్తులు ఆయన భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఆయన ఈరోజు సావు బతుకులు ఉన్నాడు. నిజంగానే పెద్ద సుదర్శన్ రెడ్డి చనిపోతే హత్యగా మన గుండెపోటు కాదు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చంపేసిందని ఖచ్చితంగా మేము భావించాల్సి వస్తుంది. ప్రవీణ్ కుమార్ అంశంలో చాలా వరకు ఇప్పుడు నక్సలైట్లే లేరు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రత ఎందుకు, గన్మెన్లు ఎందుకు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎందుకంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్కి పనిచేసిండు, నక్సలైట్ ప్రాంతంలో పనిచేసిండు. ఖచ్చితంగా ఆయనకు ఉంచాలి. ఎందుకంటే థ్రెట్ ఉన్నదని ఇప్పటికి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. సరే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గన్మెన్ తీసేసిన అనుకున్నాను. ఏ గవర్నమెంట్లో ఏ హోదా లేని రేవంత్ రెడ్డి బ్రదర్స్కి ఎందుకు గన్మెన్లు ఇస్తారో చెప్పాలి. వాళ్ళకి ఏ థ్రెట్ ఉందని ఏ ఇంటెలిజెన్స్ నీకు చెప్పింది? ఇప్పుడు మన ఆచార్య ఇచ్చారు, ఆయన ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాల, ఆయనకి ఇచ్చాడు. నిన్న కులంకుశంగా ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గన్మ్యాన్లో లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ తీసేసిన మాత్రాన నువ్వు చేసే అవినీతిని కానీ ప్రశ్నించడం ఆగే మనిషి కూడా కాదు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విపక్షంలో ఉంటుండే బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఏమన్నా చర్యలు తీసుకొని భద్రతను కుదించేటువంటి ప్రయత్నం ఏమన్నా చేసిరా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా కుట్ర చేస్తారు. ఎందుకంటే మొన్న బండి సంజయ్ కొడుకు పోక్సో చట్టం మీద నిజాల మీద గట్టిగా కొట్లాడాడు. అక్కడ బడేబాయి, ఇక్కడ సూటేబాయి ఇద్దరు కలిసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కుట్ర చేస్తారు. ఎందుకంటే ఆయన గురుకుల మీద ప్రశ్నిస్తుండు, ప్రతి అవినీతి మీద ప్రశ్నిస్తుండు. ఇవన్నీ తట్టుకోలేక ఆయన భయభ్రాంతులు చేయాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో గన్మెన్లని బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేయాలనుకుంటున్నా కానీ అది ఒప్పుకోదు. అంటే మీరే ఇప్పుడు చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరులకు ఎలాంటి పదవులు లేకున్నా కూడా భద్రత కల్పిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ భద్రతను కూడా తీసివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ మీరు చెప్తా ఉన్నారు. ఈ చర్యలను ఏ విధంగా చూస్తూ ఉన్నారు? రాజ్యంలో ఇది ధర్మం కాదు. ఏ గవర్నమెంట్ కూడా ఇట్లా చేయలేదు. ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యేలకు కానీ మాజీ ఐపీఎస్ అధికారులకు కానీ గన్మెన్లు ఉంచారు. దానివల్ల గవర్నమెంట్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదు. కావాలనే కక్షపూరితంగా ఈ గవర్నమెంట్ మీద అవినీతి అక్రమాలు విపరీతంగా చేస్తారు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలనే గవర్నమెంట్ మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఈ గవర్నమెంట్ ఎప్పుడు దిగిపోతుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. అలాగే ప్రతి అంశాన్ని గవర్నమెంట్లో జరిగే ప్రతి అవినీతిని కూడా క్వశ్చన్ చేస్తుంటే ఆర్ఎస్పీ మీద, ఒక దళిత నాయకుడి మీద, ఒక గతంలో అనేక సర్వీసులు చేసిన వ్యక్తిగా ఈ భారతదేశంలో అవినీతి మరకలు లేని ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద కుట్ర చేస్తారు. ఖబర్దార్ తెలంగాణలో ఉన్న దళిత బహుజనులంతా కూడా ఏకమై రేవంత్ రెడ్డి
గద్దె దింపే వరకు కూడా పోరాడతాం. ఖచ్చితంగా ఆర్ఎస్పి విషయంలో బుల్లెట్ ప్రూఫ్ కానీ గన్మెన్లు కానీ హైకోర్టు కూడా ఇచ్చింది. అయినప్పటికీ వినకుండా ఒక హైకోర్టులను లెక్క చేయడు, ఈ ప్రతిపక్షాలను లెక్క చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక మోనార్క్గా హిట్లర్గా వివరిస్తాడు. రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో హైడ్రా హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పులను పక్కదారి పట్టిస్తూ ఉంది, ధిక్కరిస్తుందంటూ కూడా రంగనాథ్కు మొట్టికాయలు వేసింది, పదవిలో నుంచి కూడా తప్పించాలంటూ కూడా తీర్పిచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పదే పదే కోర్టు ఉత్తర్వులను కావచ్చు, తీర్పులను కావచ్చు ధిక్కరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. రేవంత్ రెడ్డికి కూడా పదవి నుంచి కూడా తప్పించేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయంటారా? వాస్తవంగా మొన్న ఒక మాజీ జడ్జి ఒక మాట అన్నాడు. ఒక న్యాయస్థానం న్యాయం మీద పోరాటం చేస్తుంది, అంటే ఈ గవర్నమెంట్ మీద పోరాటం చేస్తుంది. న్యాయస్థానాలనే బేఖాదరు చేసే విషయం రేవంత్ రెడ్డి చేస్తుండు. ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ కూడా గతంలో రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, మన కేసీఆర్ కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రతి కోర్టు ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానాలు గౌరవిస్తుంది. ఈ రేవంత్ రెడ్డి మరి తెలియకనా, అజ్ఞానమా, చదువు రాకనా, లేకపోతే అవినీతి జరుగుతుందని హైడ్రా అండి. రంగనాథ్ మోస్ట్ పవర్ఫుల్ అవినీతి పరుడు, అది అందరికీ తెలుసు. ఈ ప్రజాప్రభుత్వం అంటాడు, ప్రజల కోసం చేసే ప్రభుత్వం అంటాడు, ప్రజలే వద్దంటారు. హైడ్రాని ప్రజలే వద్దంటాడు. మరి ఎవరి కోసం? ఆయన జేబులు నింపుకోవటానికా, లేకపోతే హైడ్రా పేరు మీద ఆయన భూములు సంపాదించుకోవటానికా, లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళకి అన్నలకి కట్టబెట్టడానికా? ఇటు ప్రతిపక్షాలను గౌరవించకుండా, ఒక అత్యున్నత న్యాయస్థానం గౌరవించకుండా, ఏం చేయకుండా అక్కడ ఉన్న నరేంద్ర మోడీ, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని 100కి 200% కూనీ చేస్తారు. సరైన సమయంలో సరిగ్గా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.